మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనాలను ఈ నెల 29, 30న నిలిపివేస్తామని ఆలయ పూజారులు ప్రకటించారు. గద్దెల ప్రాంగణాలను 2 రోజులు మూసివేస్తున్నట్లుగా చెప్పారు. 1993లో మేడారం జాతరకు కేటాయించిన 1000 గజాల ప్రభుత్వ స్థలంలో దేవాదాయ శాఖ వారు ధార్మిక భవనాన్ని నిర్మించారని ఆరోపించారు. ఆ స్థలాన్ని ధార్మిక భవనానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మంత్రి సీతక్క, ములుగు కలెక్టర్, దేవాదాయ అధికారులకు వినతి పత్రం ఇచ్చినా స్పందించడం లేదని వెల్లడించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్థలాన్ని అప్పగించకుంటే ఆందోళనలు చేపడతామని తెలియజేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనాలను ఈ నెల 29, 30న నిలిపివేస్తామంటూ కూడా ఆలయ పూజారులు ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, 2 రోజుల పాటు దర్శనాలు నిలిపివేస్తున్నట్లుగా ఆలయ అధికారులు ప్రకటిస్తున్నారు. దీనికి గల కారణాలేంటి? రేఖ 1993 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కోట్ల విజయభాస్కర్ సీఎంగా ఉన్నప్పుడు మేడారం జాతర ఏర్పాట్ల కోసం వరంగల్ నడిబొడ్డున కార్యాలయం ఉండాలంటూ సెంట్రల్ జైలు ప్రాంగణం ఎదురుగా 1000 గజాల స్థలాన్ని సమ్మక్క దేవాలయం కోసం కేటాయించారు. అయితే అప్పటి నుంచి కూడా అక్కడ నిర్మాణం లేకపోవడంతో 2 సంవత్సరాల క్రితం 2021 లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఎండోమెంట్ కార్యాలయం నిర్మాణం చేసింది. అది 2023 సెప్టెంబర్ 23వ తారీఖున అప్పటి మంత్రులు కూడా ప్రారంభం చేయడం జరిగింది. అయితే నిర్మాణం జరిగిన తర్వాత దాన్ని సమ్మక్క పూజలకు అందిస్తారని కూడా భావిస్తూ వచ్చారు. కానీ అనూహ్యంగా ఆ ధార్మిక భవనాన్ని వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి ఆలయానికి చెందే విధంగా ప్రభుత్వము అడుగులు వేస్తుంది. సో ఈ నేపథ్యం లోపల తమకు ఇచ్చిన స్థలాన్ని తమకు తిరిగి ఇవ్వాలి. అదేవిధంగా అందులో సమ్మక్క ఆలయం నిర్మించడానికి 93లో ఇచ్చిన స్థలం లోపల ఆ ఆలయ ప్రాంగణాన్ని కూడా మాకే అందించాలంటూ కూడా ప్రస్తుతం పూజారులందరూ కొద్ది రోజుల నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి సీతక్కకు అదేవిధంగా దేవాదాయ ధర్మశాఖ కూడా ఎన్నో వినతులు ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఎటువంటి చలనం లేకపోవడంతో ప్రాశస్తమైనటువంటి సమ్మక్క సారమ్మ ఆలయాన్ని మూసివేస్తే తప్ప ఈ అంశంపై ప్రభుత్వం సీరియస్గా ఉండదనే అంశంతో 29, 30 2 రోజుల పాటు ప్రధాన ఆలయాన్ని మూసివేసి ఆ ఆలయం ముందే తామంతా కూడా ధర్నాకు దిగుతామంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక నిన్న ప్రధాన పూజారి జగ్గారావు అధ్యక్ష పక్ష నిర్ణయం తీసుకుని 29, 30 నాడు ఆందోళనకు కూడా పిలుపునిచ్చారు. ఇక ఆ యొక్క 1000 గజాల స్థలంతో పాటు అందులో నిర్మించిన ధార్మిక భవనాన్ని తమకు అప్పజెప్పే విధంగా చర్యలు తీసుకోకుంటే మాత్రం భవిష్యత్తు లోపల సమ్మక్క సారక్క ఆలయాన్ని ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తామంటూ కూడా ఒక డెడ్ లైన్ అయితే విధించిన పరిస్థితి కనిపిస్తుంది. సో చూడాలి మొత్తానికి దీనిపై ప్రభుత్వం స్పందిస్తా లేకపోతే చర్చలకు వెళ్లి ధార్మిక భవన అంశం లోపల ఎట్లాంటి చర్యలు తీసుకుంటో చూడాల్సిన పరిస్థితి ఉంది. రేఖ. రైట్, థాంక్యూ వేణు.